గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని మంగళవారం రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ చేస్తామంటూ అట్టహాసంగా ఓ ప్రకటన చేసింది వైసీపీ. కానీ అది కాస్త విఫలమైంది. ఎందుకంటే దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంపై ఏవో నిజాలు చెబుతామన్న వైసీపీ నేతల కంటే ముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలను రిలీజ్ చేశారు టీడీపీ నేతలు. ఇదిలా ఉంటే అసలు తననెవరూ కిడ్నాప్ చేయలేదని న్యాయమూర్తి ఎదుట సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారని జైల్లో వంశీతో ములాఖత్ తర్వాత బయటకొచ్చిన జగన్ చెప్పుకొచ్చారు. సత్యవర్ధన్ తనంత తానుగా ఆటోలో వచ్చి తనకు గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనతో సంబంధం లేదని, ఆ సమయంలో తాను అక్కడ లేనంటూ సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. ఈ గొడవ సమయంలో అసలు వంశీ అక్కడ లేరని వత్తాసు పలికారు. అసలు కిడ్నాపే జరగలేదని, తననెవరో హింసించలేదని సత్యవర్ధన్ చెప్తుంటే వంశీపై దొంగ కేసు పెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. ఇక అంతకంటే ముందే ఆయనకు చెందిన మీడియాలో గన్నవరం బ్లాస్ట్ టుడే అట్ 7 PM అంటూ ప్రకటన వచ్చింది. దీంతో వైసీపీ వర్గాలు ఏం చెబుతాయోనని అందరూ ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే అంతకంటే ముందే వైసీపీ ట్రూత్ బాంబుకు కౌంటర్గా సోషల్ మీడియాలో ఓ వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది. సత్యవర్ధన్ను విజయవాడలోనే కిడ్నాప్ చేసి ఆ కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది టీడీపీ. ఆ తర్వాత హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్లారని, ఇందుకు సాక్ష్యాధారంగా ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోస్ట్ చేసింది. ఈ నిజాలు చూశాకైనా జగన్ వాస్తవాలు అంగీకరించాలని డిమాండ్ చేసింది. ఇక ఇదంతా చూస్తుంటే వంశీ జీవితంతో ఆడుకోవాలని వైసీపీ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేసిన తప్పుడు పనులకు సంబంధించి సాక్ష్యాలతో సహా బయటకు రావడంతో జగన్ వల్లే వంశీ కేసుల్లో ఇరుక్కుపోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ట్రూత్ బాంబు పేరుతో ఆ పార్టీ విడుదల చేసిన సత్యవర్ధన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎంత అమాయకంగా ఆ స్టేట్మెంట్ ఉందని, ఆ వాంగ్మూలం చివర్లో తననెవరూ బెదిరించలేదని కూడా చెప్పుకోవడం కామెడీగా ఉందని అంటున్నారు. తాను ఫిర్యాదు చేయలేదని ఓ టీడీపీ నేత స్టేట్మెంట్ రాసుకొస్తే తాను సాక్షిగా మాత్రమే సంతకం చేశానని చెప్పుకొచ్చారు సత్యవర్ధన్. అయితే మరి ఇన్నాళ్ళు ఆయన ఏం చేశారు? అప్పుడే కోర్టుకొచ్చి నిజం చెప్పుండాల్సింది కదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇక సత్యవర్ధన్ను వంశీ తీసుకెళ్తున్న దృశ్యాలను రియల్ ట్రూత్ బాంబు పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఓ ఫిర్యాదుదారుణ్ణి నిందితుడు తీసుకెళ్లడం తీవ్ర నేరం. ఇక్కడే వంశీ దొరికిపోయారని అంటున్నారు. సత్యవర్ధన్ను తీసుకెళ్లి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి కేసు నుంచి బయటపడిపోదామనుకున్నారని, కానీ అదే వంశీకి చిక్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో నిజాలు ఎంతగా బయటకొస్తే వంశీ అంతగా ఇరుక్కుపోతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించాడన్న కేసులో అరెస్ట్ అయితే వైసీపీ సోషల్ మీడియా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టు చేశారన్నట్టుగా ప్రచారం చేస్తోంది. అంటేనే ఈ కేసులో వంశీ ఎలా ఇరుక్కుపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంతకాలం జైల్లో ఉన్నా తమ పార్టీకి మైలేజ్ రావాలని వైసీపీ ప్లాన్ ఇక్కడే స్పష్టమవుతోందన్నట్టుగా తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు వంశీ అరెస్టు గురించి సంచలన విషయాలు బయటపెడతామని ప్రకటించింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలంతా టీజర్లు వేశారు, ట్రైలర్లు కూడా వేశారు. సాయంత్రం 7 కాగానే వారి ట్విట్టర్ హ్యాండిల్ చూసుకొని అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. అదేంటంటే కోర్టులో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్. అసలు అది ఇచ్చాడనే కదా ఇప్పుడు ఎపిసోడ్ అంతా జరుగుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా, ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్లాస్టింగ్ అంటే ఏదైనా కొత్త విషయాన్ని చెబుతారు కానీ అసలు వివాదం ప్రారంభమైన దాన్ని ఎవరికీ తెలియనట్లుగా, అదేదో కొత్త పాయింట్ అన్నట్టుగా చెప్పడం ఏంటంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవారు. రాజకీయ విమర్శలు చేసిన పద్ధతిగానే ఉండేవి. నియోజకవర్గంలో ఏదైనా తప్పుడు పనులు చేయాలన్నా చంద్రబాబు, లోకేష్ ప్రశ్నిస్తారని భయపడేవారాయన. కానీ వైసీపీలో చేరిన తర్వాత అందరిపై ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకొని అందరికీ కానివారయ్యారని అంటున్నారు. ఇప్పుడు ఆయనకు వైసీపీ నేతల సపోర్ట్ కూడా లేదన్నది బహిరంగ రహస్యమే. వదిలేశారంటారని కంటి తుడుపు పరామర్శలు చేస్తున్నారు గాని పరిటాల రవి అనుచరుడనే గౌరవం ఆయనకు గతంలో టీడీపీ కార్యకర్తల్లో అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదని అంటున్నారు. ఇప్పుడు వంశీని ఎవరికీ కాకుండా చేసింది జగనేనని, మళ్ళీ ఆయన ఎదుగుతున్నారని, చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ వల్లే వల్లభనేని వంశీ ఈ స్థితికొచ్చారని, సర్వం కోల్పోయి జైల్లో పడిన ఆయన ఎన్ని రోజులకు బయటకొస్తారో తెలియక ఆయన కుటుంబ సభ్యులు కూడా మదన పడుతున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.